నా ఆనందానికి కారణం, ద రీజన్ ఫర్ మై జాయ్, నా ఆనందానికి కారణం. డోంట్ మిస్ ఎనీథింగ్ ఇన్ దిస్, ఇట్స్ వెరీ పవర్ఫుల్. నేను వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది పత్రికలు. యేసు ప్రభు చేసిన అద్భుతాలు కాదు, సువార్తలోంచి కాదు. పత్రికలు చాలా పవర్ఫుల్. పాత నిబంధనలో దాగి ఉన్న మెస్సయ్య పౌలు గారి ద్వారా ప్రభు మనకి ప్రత్యక్షతనిచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం మీరు చాలా జాగ్రత్తగా శ్రద్ధగా అర్థం చేసుకుంటారు. ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే నీ చేతిలోకి వచ్చిందో, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ బుక్. దీనికి చాలా చరిత్ర ఉంది. మీరు అనుకున్నారు కాగితాలతో చేయబడిన బైబిల్ అనుకున్నారు. వినండి, భక్తులు, అపోస్తులు, పరిశుద్ధుల యొక్క రక్తం చేత చేయబడిన బైబిల్ ఇది. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ బుక్. నువ్వు బైబిల్ సంకలో పెట్టుకుంటావు, బైబిల్ చేతిలో పెట్టుకుంటావు, బైబిల్ దిండి కింద పెట్టుకుంటావు, మంచం మీద పెట్టుకుంటావు, చదువు. బట్ యు డోంట్ నో వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ఎలా రాయబడ్డది, నాకు చరిత్ర తెలిసి గుండె పగిలిపోతుంది నీకు. అదే కొన్ని మీతో ముందు పంచుకోవాలనుకుంటున్నాను. హల్లెలూయా. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. మీకు చరిత్ర నుంచి కొన్ని మాటలు తీసుకొస్తాను, మీకు అర్థం అవ్వాలి దీని తీవ్రత ఏంటి, మాటలో ఉన్న శక్తి ఏంటి. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు రాశారు. ఆయన అపోస్తలుడు. ఈ ఫిలిప్పీ అనే ఒక పట్టణం మాసిదోనియా అనే దేశంలో ఉంది. ఇప్పుడు ఆ మాసిదోనియా అనే పేరు మీకు పట్టణంలో ఎక్కడ కనబడదు. ఆ కాలంలో ఆ పట్టణం, ఆ దేశం పేరు, ఆ ప్రాంతం పేరు మాసిదోనియా. ఇప్పుడైతే దాని పేరు గ్రీస్ దేశం. ఏ దేశం అది? గ్రీస్. గ్రీస్ కి మొదటి పేరు, ముందున్న పేరేంటి? బైబిల్ మీకు ఎక్కువ మాసిదోనియా అని కనబడుతుంది. అపోస్తలులు ఎక్కువ కనబడుతుంది మాసిదోనియా. పౌలు గారు ప్రయాణించిన ఆ ప్రయాణాల్లో ఈ మాసిదోనియా అనే ప్రాంతం మీకు కనబడుతుంది. ఈ మాసిదోనియా అని పిలవబడుతున్న గ్రీస్ దేశంలో ఇది ఒక చాలా ప్రముఖమైన పట్టణం, ఫిలిప్పీ పట్టణం. ఈ ఫిలిప్పీ పట్టణం, ఫిలిప్పీ అనే పేరు ఎలా వచ్చిందో మీకు చెప్తాను. గ్రీసు దేశంలో ఉంది కాబట్టి ఆ కాలంలో రోమిన్ కంటే ముందు గ్రీకులు పరిపాలించారు ప్రపంచాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? అలెగ్జాండర్ ద గ్రేట్, తన తండ్రి పేరు ఫిలిప్ II. ఏ పేరు? ఫిలిప్ II. 356 సంవత్సరం క్రీస్తు పూర్వం, 356 సంవత్సరం క్రీస్తు పూర్వం ఈ పట్టణం స్థాపించబడ్డది. అలెగ్జాండర్ ద గ్రేట్. ఈ పట్టణంలో ప్రారంభంలో 15,000 మంది నుంచి 20,000 మంది మాత్రం ఉండేవారని సర్వే చెప్తుంది ఆ కాలంలో. దీంట్లో క్రైస్తవుడు అనేవాడు లేడు, యూదుడు అంతకంటే లేడు. ఎందుకంటే అప్పటికి ఇంకా యేసు ప్రభు భూమి మీదకి రాలేదు. సో జాగ్రత్త. ఈ పట్టణానికి అలెగ్జాండర్ ద గ్రేట్ తన తండ్రిని గౌరవించడానికి, గణపరచడానికి జ్ఞాపకార్థంగా ఆ పట్టణానికి ఫిలిప్పీ అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ ఎక్కువ అన్యులే, యూదులు కూడా లేరు. ఈ పట్టణం ఫిలిప్పీ అనే పట్టణం, ఈ మాసిదోనియా లేదా గ్రీస్ అని పిలవబడుతున్న ఈ ప్రాంతంలో అన్యులే. కానీ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి నరుడిగా రావడం, ఆయన తన ప్రాణం పెట్టడం, మరణించి తిరిగి లేపబడి పరలోకమునకు ఎత్తబడి వెళ్ళిపోయిన తర్వాత 50వ దినమున, పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు దిగిరావడం, మొదటి సంఘం స్థాపించబడడం, ఆ సంఘం వ్యాపింపబడడం, ప్రపంచం నలుమూలలోకి వెళ్ళడం. అప్పటికి అది ఆశాకాండం. ఇంకా హల్లెలూయా. వింటున్నారా? నేను చాలా లోపలికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. హల్లెలూయా. అది తెలియకపోతే తీవ్రత ఏంటో మనకు అర్థం. అంటే దేవుడు తన ఆత్మతో ఎలా నడిపిస్తాడు ఒక భక్తుడిని, తనని ఆధారం చేసుకున్న వాడిని ఎలా నమ్మకంగా నడిపిస్తాడు అన్నది ఈ ముందు ఉంచడానికి నా ప్రయత్నం, పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు శకం
బహుశా 50-53 మధ్యలో సౌలుగా ఉన్న పౌలుని ప్రభువు యేసుక్రీస్తు దమస్కస్ ద్వారబంధం దగ్గర మిట్టబచ్చాన సమయంలో దర్శించి, సౌలా సౌలా నన్ను ఏలా హింసించుచున్నావు అని అడిగినప్పుడు, నువ్వు ఎవరివి ప్రభువా అన్నప్పుడు, నువ్వు హింసిస్తున్నా యేసు. హల్లెలూయా. ఒక ఉద్దేశంతో సౌలుని పట్టుకున్నాడు దేవుడు. ఆ ఉద్దేశం ఏంటంటే వాక్య ప్రత్యక్షత కలిగి సంఘాన్ని భూమి మీద స్థాపించడానికి. ఇంకో మాట చెప్పనా, యేసు కొంత పని ఏదైతే మిగిల్చాడో అది పౌలు గారు పూర్తి చేశాడు. అంత పిలుపుతో పిలిచాడు. సౌలుని పౌలుగా మార్చి పట్టుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోతైన మర్మముతో కూడిన ప్రత్యక్షత. వినండి, పాత నిబంధనలో కూడా ప్రవక్తలు రాశారు కానీ మరి ఏం రాస్తారో తెలియదు. ఎందుకంటే పరిశుద్ధాత్మను రాయించాడు. ఆ మాట మీకు అర్థమవుతాయా? పరిశుద్ధాత్మను రాయించాడు అది. సో ప్రవక్తలు కూడా తెలియదు. కానీ ఈరోజు మనందరం ధన్యులు. ప్రవక్తల చేత రాయించబడిన పరిశుద్ధాత్మ మాటలు ఈరోజు దాని మర్మము మనం తెలుసుకునే కృపను ప్రత్యక్ష ప్రభు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. 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 ఈ పత్రికలో ఆ ప్రత్యక్షతలు ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ క్రీస్తు శకం 50-53లో ఈ మధ్యకాలంలో పౌలు గారు ప్రభువు చేత ఇవ్వబడిన పనిలో ఆయన దేశాలు ఖండాలు తిరుగుతున్నప్పుడు ఆయన ఆ సమయంలో ఫిలిప్పీ పట్టణంలోకి వచ్చాడు సంఘాన్ని స్థాపించడానికి. ఆ సంఘాన్ని స్త్రీ కొడుకులో నేను ఒకసారి మాట్లాడాను. లుదియా గురించి నేను చెప్పాను. లుదియా హృదయాన్ని దేవుడు ఎప్పుడు తెరిచాడంటే, అపోస్తలుడైన పౌలు ఆ ఫిలిప్పీ పట్టణంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బోధిస్తుండగా ప్రభు తన హృదయం తెరవగానే రక్షణలోకి నడిపింపబడ్డాడు. హల్లెలూయా. ఇల్లే మొదటి దేవుని మందిరం ఫిలిప్పీ పట్టణంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 సంఘాన్ని స్థాపించాడు పౌలు. కానీ ఆయన స్థాపించి వెళ్ళిపోయాడు. తర్వాత 10 సంవత్సరాలకి ఫిలిప్పీ పట్టణంలో సంఘాన్ని స్థాపించి ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులో వేరే ప్రాంతానికి సువార్త వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆ ఫిలిప్పీలో ఉన్న పట్టణం కోసం ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారి చేత అనేకమైన పత్రికలు రాయబడ్డాయి. రోమా పత్రిక మొదలుకొని మన పత్రికలన్నీ చూస్తే చూడండి, ప్రతి పత్రికకి ఒక ఉద్దేశం ఉంది. ఉదాహరణ, కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గారు ఉత్తరాలు రాసినప్పుడు మొదటి ఉత్తరం, రెండవ ఉత్తరం, ఈ 2 ఉత్తరాలు రాసినప్పుడు ఆ 2 ఉత్తరాలకి కొరింథీలో ఉన్న సంఘానికి ఒకటే సందేశం, దిద్దుబాటు, గద్దింపు. ఏమంది కొరింథీ సంఘానికి? ఎందుకంటే ఎప్పుడు చూసినా గొడవలే, విభజనలే, నేను మేము అనే విభజన అక్కడ. కాబట్టి పౌలు గారు పరిశుద్ధాత్మ చేత రాసిన మాటలు ఏంటంటే కొరింథీ సంఘానికి పత్రికలో హెచ్చరిక, దిద్దుబాటు. అదే ఎఫెసీలో ఉన్న సంఘానికి, రోమ్లో ఉన్న సంఘానికి, అనగా రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఈ 2 గొప్ప మర్మాలు బయలుపరచబడచ్చు ప్రత్యక్షతలు కలిగి రాసిన గొప్ప పత్రికలు అవి. బైబిల్ని పట్టు పెట్టి ఉండాలంటే ఈ 2 పత్రికలు హెబ్రీ పత్రిక ఖచ్చితంగా చదవాలి. మీకు సలహా ఇస్తున్నాను, నిజంగా వినండి. నీకు మాట చెప్తాను, వాక్యం పట్టు నీలో వాక్యం కోసం నీకు దాహం ఉంటే, వాక్యమే నా జీవనం నువ్వు నమ్మగలిగితే ఏ దెయ్యాలు నీ దగ్గర నిలబడవు. నో 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 చొప్పు విల్ కమ్ టు యూ. హల్లెలూయా. ఆ మాట నీకు అర్థం. మొన్న ఒక యవనస్తుడు, పేరు చెప్పను కానీ ఆ స్థలం అనేది చెప్పను కానీ, క్యాన్సర్ అని డాక్టర్స్ అన్నారు. యవనస్తుడు, హార్డ్లీ 40 years ఉంటుంది. వీడు చిన్న కూతురు ఉంది. ఆ కూతురు 2 కిడ్నీస్ పనిచేయదు. ఈయనకి వచ్చి క్యాన్సర్ వచ్చింది. ఈ నాకు నేను తీరుస్తాను. నేను వెనకనే అన్నాను, నేను అటు వస్తున్నాను కదా, పిలిపించండి, నేను ప్రార్థన చేస్తాను. ఎందుకో ప్రేరేపణ కలిగింది, ప్రార్థన. ఎందుకో నాకు చాలా జాలి కలిగింది. నో, ఐ హ్యావ్ టు ప్రే ఫర్ హిమ్. దేవుడు ప్రభు గురించి అనేక మాటలు చెప్పాను, సాక్ష్యాలు చెప్పారు. కానీ తనకి కొన్ని వ్యసనాలు ఉన్నాయి. ఈ రోజు నువ్వు వదిలేస్తే నీ కూతుర్ను చక్కగా చూసుకోవచ్చు. నీ కూతుర్ను చక్కగా చూసుకోవచ్చు. వదిలేస్తావా?
ఇక ఒప్పుకూలిపోయాడు మనిషి, నాకంటే ఎత్తున్నాడు లోకాల రైట్. ఒప్పుకూలిపోయాడు. నేను నేను నిలబడను, ప్రార్థన చేస్తున్నాను. నా ఉద్దేశం ఒక ప్రార్థనలో, ప్రభువా అవసరం క్యాన్సర్ నాకు ఇవ్వు ఆ క్యాన్సర్, కానీ శక్తి కుమార్ చూసి రక్షణలోకి నడిపించు. ఏమిటో దేవుడి సన్నిధిలో మాట్లాడుతున్నాను. ఆ క్యాన్సర్ చీకటిగా తనలోంచి వెళ్ళిపోవడం నేను చూశాను. చెప్పండి, మళ్ళీ నువ్వు కనుక దాని జోలికి వెళ్ళావా, మళ్ళీ నేనే వచ్చి ప్రార్థన చేస్తాను. షార్ట్ టైంలో నేను ప్రభు తీసుకునేలా చేస్తాను. 2-3 రోజులు నువ్వు ఎగిరిటేలా చేస్తాను ప్రార్థన. నేను అదే లాస్ట్ ప్రార్థన ఇవ్వండి. లేదా నేను ఎలా చేయను. ఈరోజు నేను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అడిగి నా ఫ్యామిలీని ఎలా ఉన్నాడు అన్నానంటే, తన జోబులో ఉన్న కుక్క ప్యాకెట్లను తీసి ఆ కాలంలో పడేసి ఆటోకి వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడు మొక్కలు అసాధ్యం ఏం లేదు. చూడండి, ఉడతా పడతా భక్తి కలిగిన మనకే ఇంత శక్తి ఉంటే ఆయన శక్తి పౌలు గారు ఉన్న శక్తి అంటే అభిషేకం టూ మచ్ బియాండ్ లిమిట్స్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారి మీద అభిషేకం ఏంటో తెలుసా మీకు? రోగుల్ని పౌలు గారి దగ్గర తేలేక వారు రుమాలు తీసి పౌలు గారిని ఇలా ముట్టి తీసుకెళ్లి చచ్చిపోయిన వారి మీద ఇలా పెడితే తప్ప లేచి కూర్చున్నారు. అంత అభిషేకం పౌరులో దేవుడు ఇచ్చాడు. అభిషేకం అంటే మీకు తెలుసా కదా? You know what is the power of anointing? You know what is the power of Jesus? యేసు పేరు ఎంత అభిషేకం ఉందో నీకు తెలుసా? వాక్యం కలిగి ఎంత పవర్ ఉందో నీకు తెలుసా? ఏ దయ్యం నీ దగ్గర నిలబడదు. నువ్వు యేసు నామములో పోనవలసిన అవసరం లేదు. అవుట్. ఎవరి చేతిలో అయితే వాక్యం అనే ఆత్మ కట్ట ఉండదో టెర్రర్ దానికి నీ జోడకి రాదది. సంతోషంగా ఉన్నారు. ఎవరికైనా కొంచెమైనా అర్థమైతే దేవుని శక్తి కొంచెమని ఆ చిన్న మెదడు ఎక్కడ నేర్చుకుంటే హల్లెలూయా, 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 హల్లెలూయా. పౌలు గారు పత్రికలు కొరింథీలో ఉన్న సంఘాన్ని రాశారు. వారికి హెచ్చరిక దిద్దుబాటుగా ఇచ్చారు. ఎఫెసీలో రోమ్లో ఉన్న ఆ సంఘాలకి రోమా పత్రికగా ఎఫెసీలు రాసిన పత్రిక ఇచ్చాడు. అక్కడ అంత లోతైన గొప్ప ప్రత్యక్షత మార్గం. ఫిలిప్లో ఉన్న సంఘానికి రాశాడు ఫిలిప్పి పత్రికగా. ఈరోజు అదే మీకు పంచుకుంటున్నాను. ఆనంద పత్రికగా ఇచ్చాడు. ఏ పత్రికగా ఇచ్చాడు? ఇట్స్ ద లెటర్ ఆఫ్ జాయ్. ఇట్ ఈస్ ద లెటర్ ఆఫ్ జాయ్. ఆ సంఘం చాలా అద్భుతమైన సంఘంగా తనకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఇట్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ చర్చ్ ఎట్ ఫిలిప్స్. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, మిస్ అవ్వదు. అయితే మీకు ఒకటి తెలియాలి, ఈ పత్రిక పేరేంటి చెప్పండి? ఆనంద పత్రిక. చెప్పండి, ఆనంద పత్రిక. ఆనంద పత్రిక రాసుకోండి, కావాలండి, తప్పేం లేదు. మీరు ఆత్మీయంగా ఎదుగుతారని రాయొచ్చు. ఇట్స్ ఎ లెటర్ ఆఫ్ జాయ్. అందుకే చూడండి, 5వ వచనం చూస్తే, ఎడతెగక మీ యందు ప్రార్థన చేయటకు నేను సంతోషించుచున్నాను. నేను సంతోషించుచున్నాను. 18వ వచనం వస్తే, ఏదో ఒక నిశ్చితగా క్రీస్తు సువార్త ప్రకటించబడుతున్నందుకు నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మాట మీకు అర్థమవుతున్నాయా? 26వ వచనంలోకి వస్తే మళ్ళీ పౌలు అక్కడ అంటాడు, మీ విశ్వాసాన్ని బట్టి నేను ఆనందించుచున్నాను. ద జాయ్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఈ 4 అధ్యాయాలు కలిగిన పత్రికలో చెప్పిన నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాను, వాక్యంలో రాలే. ఈ 4 అధ్యాయాలు కలిగిన పత్రికలో పుస్తకంలో 12 సార్లు ఆనందం గురించి పౌలు రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనంలో ఏమనుంది? ప్రార్థన చేయ విషయంలో ఆనందించుచున్నాను మీ కొరకు. 18వ వచనంలో ఏముంది? సువార్త విషయం బట్టి నేను ఆనందిస్తున్నాను. మీరు ప్రకటిస్తున్న సువార్త బట్టి నేను ఆనందిస్తున్నాను. 26 అంటాడు,
నీ విశ్వాసం బట్టి నేను ఆనందిస్తున్నాను. కొరింథీయులు అలాగన్నారు. ఎందుకురా బాబు మీరు అలా అనుకుంటున్నారు? నేను పౌలు వాడిని, నేను అపోల వాడిని, నేను ఆడివాడిని, ఈడివాడిని, మరి ఎవడు కాదురా. పౌలు నాటాడు, అపోలో నీళ్లు పోసాడు, కానీ వృద్ధి కలిగించేవాడు ఎవడో లేడు, ఆయన ఒక్కడే అని చెప్పాడు. హెచ్చరించాడు, గద్దించాడు వాళ్ళు. కానీ ఫిలిప్పీ సంఘం విషయంలో ఆనందం. ఈ ఉదయ కాలంలో ఆనందంలో కూర్చున్న సంగమా, ప్రభుకి నీ యందు ఆనందం ఉందా? ఈజ్ లార్డ్ జాయస్ అబౌట్ యూ? హ్యాపీనెస్ కాదు. అదే చూడు, బర్త్డే చూడు, ఎవడన్నా జాయస్ బర్త్డే అంటారా, హ్యాపీ బర్త్డే అంటారా? హ్యాపీ బర్త్డే. అక్కడ నేను వస్తాను. ఓకే, హల్లెలూయా. హల్లెలూయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఆగండి, ఈ పత్రిక పేరేంటి? ఆనంద పత్రిక. ఒక అధ్యాయంలోనే 3 ఆనందాల గురించి రాశాడు. ఇప్పుడు నా పెద్ద బాంబు పేరుస్తాను మీకు. ఇది ఎక్కడి నుంచి రాశాడుకున్నారు ఈ పత్రిక? ఇంకొక 3 రోజులు ఆ రోమ్ పట్టణంలో ఆ నెర్రో అనే చక్రవర్తి పౌలు యొక్క తలను నరికిస్తాడు. 3 రోజులు పౌలు చెరసాల్లో ఉన్నాడు, బొందలు వేశారు, బందీగా ఉన్నాడు, గొలుసులు కట్టబడ్డాయి. ఆ చెరసాల్లోంచి ఆనందం గురించి రాస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. థింక్ అబౌట్ ఇట్, ఆలోచించండి. ఆనందం గురించి ఎక్కడ రాస్తున్నాడు? పరదేశంలో కూర్చొని రాయటే, చెరసాల్లో. పౌలుగా వినండి, ఆ నెర్రో చక్రవర్తికి బుర్ర పిచ్చెక్కబోతుంది. ఎందుకంటే రోమ్ పట్టణంలో పౌలుగా వెళ్ళగానే గలిబిలి లేకుండా పట్టణం అంతా. ఎందుకో తెలుసా? అన్యులు పౌలు నోటి నుంచి వచ్చే మాటలకి ఆకర్షితులై రక్షణ పొందుతున్నారు. ఆయన చేతితో జరుగుతున్న అద్భుతాలకి మార్పు చెందుతున్నారు. వందల మంది క్రీస్తు దేశస్థులు క్రీస్తును అంగీకరించి క్రైస్తులుగా మార్చబడుతున్నారు. పౌలు అని పిచ్చెక్కిపోతుంది నెరోకి. ఏం చేశాడు తెలుసా? ఆ రోమ్ పట్టణంలో క్రైస్తులు వాళ్ళు అందరినీ బహిష్కరించాడు. పట్టణంలో బయటకు వస్తాడు క్రైస్తులు. దీని అందరికీ కారణం పౌలని. పౌలు పట్టణం చెరసాల వేశారు. దేనికో తెలుసా? తల తీసేరారు. ఆ విషయం పౌలు తెలుసు. హల్లెలూయా. అక్కడి నుంచి రాశాడు లెటర్. ఏ లెటర్ రాశాడు? ఎన్నిసార్లు ఉంది ఆనందం అని మీరు చెక్ చేసుకోండి. 12 సార్లు ఉంది. బైబిల్ మొత్తంలో 123 సార్లు ఉంది, వేరు రూపాలు. హల్లెలూయా. హల్లెలూయా. జాయ్ అని, రిజాయిస్ అని, రిజాయిసింగ్ అని 123 సార్లు ఉంది బైబిల్లో. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఏ స్థితిలో రాశాడు ఆనందం గురించి? చెరసాల్లో చనిపోయే ముందు రాశాడు. నీకు ఫ్యాన్లు అన్ని ఉండి కూర్చొని నీకు ఒళ్ళు బద్ధకం, కూర్చోలేవు ఒక గంట సేపు. ఇప్పుడు నా మాట అంతా ఏంటంటే ఒకటే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనందం? వినండి, ఒకరికి ఆనందం ఉండమని చెప్పాడంటే తనలో ఎంత ఆనందం ఉంది. ఇది అర్థం చేసుకున్నాడు అందరికి అర్థమవుతుంది. స్పిరిట్ లో ఉన్నవాడికి అర్థమవుతుంది. ఇట్స్ నాట్ దిస్ నాట్ కప్ ఆఫ్ టీ ఫర్ ఎవ్రీబడి. ఇది అందరి కోసం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కోపం ఉన్నాడు ఏమి ఇస్తాడు చెప్పండి జనానికి? కోపం. ఆహా. కుళ్ళు ఉన్నాడు ఏం చేస్తాడు చెప్పండి? కుళ్ళునే ఇస్తాడు. నువ్వు ఎక్కువ ఏది ఇస్తావు ఎవరికైనా? నీ మల్టిపుల్ జ్ఞానం అందరికి. దైవ జ్ఞానం ఉందా నీకు? అది ఉంటే నువ్వు ఇస్తావు 10 మందికి. నీలో సమాధానం ఉంటే సమాధానం ఇస్తావు వేరే వాళ్ళు. ఎప్పుడు చూసినా అని వాళ్ళకి పక్కన మీరు గుంపు అంటారు. కుళ్ళు కూడా. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ఏముంది? ఆనందం, జాయ్. సంతోషానికి ఆనందానికి చాలా తేడా ఉంది. జాగ్రత్త, డోంట్ మిస్. హ్యాపీనెస్ అండ్ జాయ్.
లోకం ఇచ్చేది హ్యాపీనెస్, దైవికంగా నువ్వు పొందుకునేది జాయ్. డోంట్ మిస్ ఎనీథింగ్. కృపారని అంటాను, కృపారని నాకు ఒక 20,000 ఇవ్వాలి. నువ్వు బాగా నమ్మావు సుజిబాబు, నేనే ఎగ్గులు ఆకులు నువ్వు నమ్ముతున్నాను అంట. ఉంటే కదా ఇచ్చేది, నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఉంటే కదా నువ్వు ఇచ్చేది. అయితే ఈ ఉదయ కాలంలో ఒక ప్రశ్న, ఓన్లీ 1 క్వశ్చన్. నీ దగ్గర ఏముంది ఇవ్వడానికి? ప్రభు యొక్క ఆనందం నీలోదా? చూడండి, ఆనందం అనేది దైవికమైన విధానం, అది సంతోషం అనేది లోకం ఇచ్చే విధానం, హ్యాపీనెస్. అందుకే బర్త్డేకి హ్యాపీ బర్త్డే అంట. ఇది లోకం నీకు ఇచ్చేది. అంటే పరిస్థితులను బట్టి వచ్చే ఫీలింగ్, అది తాత్కాలికమైన. హల్లెలూయా. ఉదయం బర్త్డేకి కొత్త బట్టలు వేసుకున్నాను సార్, సాయంకాలం సరే అయితే మాట. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యావు, ఆనందానికి సంతోషానికి తేడా తెలియక. ప్రభుతో నువ్వు ఉంటే, మీకు మాట మీకు అర్థలే చెప్తాను. మంచి గాఢ మీద ప్రేమ ఇద్దరు ఉన్నాను అనుకోండి, స్వీట్ లవ్ బర్డ్స్ ఇద్దరు, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి చెత్తకుండి రేపు కూర్చోబెడితే తిట్టుకుంటారు కదా? అసలు పట్టించుకుంటారా? పట్టించుకోరు. ఎందుకు? పరిస్థితి ప్రభావం చేయు. ఎందుకంటే లవ్ బర్డ్స్ ఇద్దరు సహవాసంలో ఉన్నారు. అలాగే క్రీస్తుతో నీకు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏంటన్నారా, అది నిత్యత్వం కలిగిన ఆనందమై ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడ కూర్చున్న ఆనందం నీలో ఉంటుంది. నీలో మాత్రం ఉండదు, నిన్ను బట్టి 10 మంది నువ్వు ఇచ్చే వ్యక్తి అయి ఉంటావు. ఆ పిల్లలు మాత్రమే నీలో నిజంగా ఆనందం ఉంటేనే కొట్టు, నాకు కావాలంటేనే కొట్టు. అందుకే ఆత్మ ఫలంలో ఆనందం కూడా ఒక భాగం. 9 ఫలాలు కాదవి, ఫలంలో ఇవన్నీ భాగాలు. ఇట్స్ కాల్డ్ స్పిరిచువల్ ఫ్రూట్, నాట్ ఫ్రూట్స్. హల్లెలూయా. మీరు గమనించారు ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ అంటున్నాం మొక్క, ప్రభా ప్రతి ఒక్కరిని యేసు క్రీస్తు రక్తంతో కప్పి నీ కృప, నీ శక్తి, నీ సమాధానం, నీ ప్రేమ, నీ ఆనందం, నీ జ్ఞానం చేత వారు నింపబడి అది నిండి పొర్లి పార్చు అనేక మందిని నింపగలిగిన కృప వారికి అనుగ్రహించు. ఎప్పుడైనా విన్నారా ఎవరైనా ప్రార్థన? వింటే దేవుడి స్తోత్రం గట్టిగా చెల్లించాలి. హల్లెలూయా. అంటే పవర్ ఇస్ దేర్ ఇన్ దట్ ప్రేయర్. నువ్వు నింపబడాలి, అది నిండాలి, పొర్లి అది వేరే ఖాళీ హృదయాన్ని నింపేలా ఉండాలి. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. నీ తిరుగుతనాన్ని తీసి పరిహాన్ అన్యులకి వెళ్ళి పంచుకున్నాను సిగ్గుందా? యు హావ్ షేమ్. నీ తిరిగిన నీ భయం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? రోషం కలిగిన వాడు, భయంలో ఉన్నవాడికి ధైర్యం చెప్పేవాడు, అజ్ఞానికి జ్ఞానం ఇచ్చేవాడు, ఆదరణ లేనివాడికి ఆదరణ ఇచ్చేవాడు, సమస్యలో నలిగిపోతున్న పరిష్కారం ఇచ్చేవాడు. హోలీ స్పిరిట్ గాడ్. హల్లెలూయా. నువ్వు నేను అలగదా? ఇదేనా క్రైస్తవ జీవితం? Is this a Christian life? Shut up and never say I'm a Christian. Shut. నీలో బాధలు లేవని కాదు, నీలో కష్టాలు లేవని కాదు, ఎంతో కొన్ని ఎదుర్కొని దాన్ని అధిగమించి మాట్లాడలేవా, నిలబడలేవా? ఎందుకు నిలబడలేవు ఇప్పుడు చెప్తాను. అర్థమైతే దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. ఎవరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు, ఒలికేది ఏమున్నది ఇక్కడ? బట్ దేవుని వాక్యంగా తీసుకుని, ప్రభా ఈరోజు ఈ మాట నాదే,
నువ్వు వడ్డిస్తున్నావు, నేను తీసుకుంటున్నాను, దీని ద్వారా నేను పోషించబడతాను, శక్తిగా నీ కొరకు జీవిస్తాను అన్నవరే దాన్ని. హల్లెలూయా. అటెండెన్స్ చేసుకున్నాడు కాదు, కాలేజ్కి అందరూ వస్తారు, కొంతమంది టైం పాస్కి వస్తారు కాలేజ్. బ్రదర్ ఏమన్నా జస్ట్ టైం పాస్ అని చదవడానికి రావడానికి, అలా వచ్చిన ఎంతమందికి రారాదు. నీకు ఆలోచించమని ప్రభు పెట్టిన ఉన్నారు కాబట్టి నేను చూస్తున్నాను స్పిరిట్ లో. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Holy God, thank you Father, we praise you, we honor. కొంతమంది షో ఆఫ్ వచ్చారు ఇక్కడికి, చూస్తున్నాను నేను. దిస్ ఇస్ ద లార్డ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధిని. నీ కోరికలు నెరవేర్చబడడానికి కాదు ఇది, ఆయన చిత్రంలో నిలబడడానికి స్థలం ఇది. అర్థమవుతుంది దేవుని స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. ఈ పక్కన చెప్పండి, ప్రభుని ఎప్పుడు నువ్వు వాడుకోక ప్రయత్నించక. డోంట్ ట్రై టు యూజ్ జీసస్ బట్ బి యూజ్డ్ బై జీసస్. యేసు చేత వాడబడడానికి సిద్ధముడు. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? పౌలు గారు ఉన్న పరిస్థితి ఏంటి, ఆయన రాస్తున్న పత్రిక ఏంటి? అలాంటి పత్రిక రాస్తున్నాడంటే పరిస్థితులు ఆయన ప్రభావితం చేసాయా లేదా? చేయలేదు. మరణం ఆయన ఏం చేయలేదు. మనకి మీకు అందరిస్తే టైం పడుతుంది. ఉద్యోగులు లోకానికి నీకు తేడా ఉంది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. నిన్న వదిన ఖమ్మం నుంచి భువనేశ్వర్ వెళ్తుంది ఆఫీషియల్ డ్యూటీ మీద 1 వీక్. వెళ్తూ వైజాగ్కి ట్రైనర్స్ లంచ్ ఇస్తారా పాపం ప్రశాంతి మేరీ అట్లా ప్రయాసపడి చక్కగా తయారు చేసి ఇచ్చారు. పట్టుకుని వెళ్ళాను. ఆమెతో పాటు ఒక యంగ్ జెడ్ టీచర్ ఆయన కూడా వెళ్తున్నారు ప్రోగ్రామ్కి. వాళ్ళిద్దరూ ప్రయాణం చేస్తున్నారు. ఆయన నా పక్క స్కూల్లో చేశారు, అనుపురం స్కూల్లో. నాకు తెలియదు, నేను బీఆర్ఎస్ తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ట్రైన్ ఆగింది. తను దిగలేదు, ఎందుకంటే తనకున్న ప్రాబ్లం బట్టి. నేను ట్రైన్కి లోన్ ఇస్తుంటే తీసుకుంది, బాగున్నారా అంత అయిపోయింది. ఏదా మీతో పాటు ఇంకో టీచర్ వచ్చారు, ఎక్కడ మీరు వచ్చారని ఆటో వెళ్ళిపోయాడు. నేను వచ్చానని అటెండ్కి వెళ్ళిపోయాడు. మీ గురించి విన్నాడంటే కేసెస్ టెర్రరైజింగ్ పెంచమంట. టీచర్ అప్పుడు నేను వెళ్ళి ఆ వ్యక్తి ఎవరు ఉంటారో నాకు తెలియదు. మరి మరి నన్ను చూడగానే ఎవరు గుర్తుపెట్టాడు తెలియదు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఈయన టీచర్, మీరేనా మేడంతో ట్రావెల్ చేస్తారు? అవును సార్. ఏం లేదు సార్, గాలి వస్తుంది. Hallelujah. నేను ఎందుకు మాట్లాడుతున్నాను గొప్పలు చెప్పట్లేదు. నేను చేసిన ఉద్యోగం స్థాయి ఏంటో మీకు గుర్తు చేస్తున్నాను. అది కూడా విడిచి వచ్చి ఈరోజు ఈ మాటలు చెప్తున్నానంటే ఆయన వాక్యం ఉన్న శక్తి ఏంటో నీకు అర్థమైతే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆయన తెలుసు నా సెక్యూరిటీ ఎలా ఉన్నది అక్కడ. వదిన అంటుంది, మీరు ఏసీఎస్ 1లో చేశారు కదా. ఏసీఎస్ 1 అంటే ఆర్డినరీ స్కూల్, ఏసీఎస్ 2 అంటే కోఆర్డినేటివ్ స్కూల్. అంటే ఆ 3 స్కూల్కి అంటే హెడ్ స్కూల్ మాట. అలాగే చెప్పారు అందరికీ ఏసీఎస్ 1 అని. ఏసీఎస్ 2 చేసి అవునా మీరు కోఆర్డినేట్ మరి ఎవరెవరు అర్థమవుతున్నా మీకు? మీరు శ్రద్ధ వినాలని ప్రభు ఎంత గొప్పలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతి నెల 22nd ఖచ్చితంగా చెక్ నేను సైన్ చేయాలి. ఎందుకంటే డిస్పర్సింగ్ సైనింగ్ అథారిటీ నాకు ఉంది. ఎంత తెలుసా? మినిమం 1 crore 30 lakhs 40 lakhs వేరియేషన్ ఉంటుంది, వేరియబుల్గా ఉంటుంది, మార్పు ఉంటుంది. చెక్ మీద ఖచ్చితంగా స్థానంలో పెట్టాలి. అంతమందికి 3 స్కూల్స్కి సెక్యూరిటీ మొదలు నుంచి మల్టీ క్లాస్ స్టాఫ్ గారికి అందరికీ, టీచర్స్, లెక్చరర్స్, ఆఫీస్ స్టాఫ్స్కి, అకౌంటెంట్స్, చీఫ్ అకౌంటెంట్స్, ఎల్డీసీ, యూడీసీ మొత్తం అందరికీ పెట్టున్నారా? చెక్ మీద సైన్ చేయాలి. అది వదిలించి కూర్చొని అప్పడాలు
చమ్మాటాడుకునే మాటలు కాదు ఇవి. నేను బోధిస్తుంది ఇక్కడ. ఒకరోజు నువ్వు సిగ్గుపడతావు ఆయన ఎదుట. ఈరోజు నిర్లక్ష్యం చేస్తే ఈ మాటలు. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, అంత విలువైన ఉద్యోగం వదిలేసి దాని మాటలు చెప్పడానికి రాలేదు. అంత విలువైన ఉద్యోగం వదిలేస్తానంటే ఆయన మాటల్ని బోధిస్తున్నాను. ఇంకెంత ఉన్నతమైన వాడి అర్థమైంది. హల్లెలూయా 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 హల్లెలూయా. అంటే నేను మీ మధ్యలో ఉన్నాను కదా, అదే దాన్ని బాగా ప్రార్థన చేయండి. ఒక నెల రోజు స్కూల్ ఎలా ఉండేవాడిని చూపిస్తాను. వద్దు. ఇక్కడ కూర్చోవడం కూడా తక్కువైపోతారు. ఇదంతా వదిలేదు. ఇక్కడ కూర్చోవడం తక్కువ అనుకుంటారు. ఐ వెరీ సీరియస్. ఒక పని చేసామంటే బీ సీరియస్ ఉంటారు. ఆ మెంటాలిటీకి ఉండదు. ఏదో చేస్తున్నాం అయిపోయినా ఆ సబ్బా మొత్తానికి అయిపోయింది అలా ఉండదు. చేసి కరెక్ట్గా చేసావు లేదా చెక్. సిన్సియర్గా ఉండాలి. నువ్వు చేసావు బ్రాండ్ ఉండాలి నీకు. హల్లెలూయా హల్లెలూయా. రండి వాక్యంలో కదా. మీ పక్కన చెప్పండి, అన్నయ్య ఈ ఉద్యోగం వదిలేసి వచ్చాడు, నీకు అర్థమైందా? ఉద్యోగం అర్థమైందా? నాకు అర్థమైంది. చెప్పండి చెప్పండి చెప్పండి. నాకు అర్థమైంది. ఐ వాంట్ యు టు టెల్ దట్. ఐ వాంట్ యు టు టెల్ దట్. నాకు తెలుసు. ఎందుకు చెప్పాలని తెలుసు? ఇప్పుడు చెప్పండి. మరి ఆయన నోటి నుంచి వచ్చే దేవుని మాట ఎంత శక్తివంతమైనది. ఆయన నోటి నుంచి వచ్చిన దేవుని మాటలు ఎంత శక్తివంతమైనవి. ఎంత శక్తివంతమైనది. ఎంత శక్తివంతమైనవి. So don't heed the word of God. The word of God. Hallelujah. హల్లెలూయా. వింటున్నారు దేవుని బిడ్డలారా? ప్లీజ్ లిసన్. టేక్ దిస్ వర్డ్ సీరియస్లీ. మరణపు స్థితిలో ఉండి పౌలు గారు ఆనందం గురించి రాస్తున్నాడు. ఎంత అద్భుతం అంటే, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనందం? ఆయనలో లేకపోతే రాయలేడే. ఆయనలో వినండి, ఆయన వేరే వాళ్ళని ఆనందంగా ఉండాలని చెప్తున్నాడంటే ఈయనలో ఉన్నది ఎంత వారిలోకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. లోకం ఇచ్చే సంతోషం తాత్కాలికమైనది. డోంట్ రన్ ఫర్ హ్యాపీనెస్, ట్రై టు హ్యావ్ ద గిఫ్ట్ ఆఫ్ జాయ్. అది శాశ్వతమైనది. అది ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లో. చూడండి, దానియేలు సింహాల మధ్య నుండి డాన్స్ చేసాడక సింహాలు ఓ అన్నాడా? లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నుంచి పొందుకున్న సమాధానం, నెమ్మది. దట్స్ ఎ పవర్ఫుల్ థింగ్. ఈరోజు నీకు జబ్బులో ఉన్న కారణం ఏంటో తెలుసా? విను. నీకు జబ్బులో ఉండడానికి నడుము పెట్టేసింది, పక్క ముందుకు వెళ్ళిపోతుంది, ఇది సైడ్ అయిపోతుంది, ఇవన్నీ అన్న కారణం ఏంటో తెలుసా? భయం. యూ డోంట్ హ్యావ్ ద జాయ్ అండ్ పీస్ ఆఫ్ గాడ్. అది ఉంటే నువ్వు ఎలా ఉండవు. అలాగే నీ భక్తిని బట్టి ఎవడు ప్రభా అర్హత లేని నన్ను కేవలం అంటే కేవలం నీ కృప చేతనే నాకు ఇవ్వంటే అట్టి వారికి కనికరం చూపే దేవుడే. హల్లెలూయా. నాట్ బై యువర్ డీడ్స్, బై హిస్ గ్రేస్. ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు నీకు ప్రభు చేసే కార్యాలు. ఆయన కృప చేతనే కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఆయన కృప చేతనే నేను బ్రతుకుతున్నాను. ఆయన కృప చేతనే, నా యేసయ్య కృప చేతనే నేను బ్రతుకుతున్నాను. నా యేసయ్య కృప చేతనే. ఆయన కృప చేతనే. ఆయన కృపనే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నీకు ఆనందం కావాలా, సంతోషం కావాలా? సంతోషం. సంతోషం కావాలా? ఆనందం. రికార్డింగ్ బాగా చేస్తున్నాం, ఈ పని బాగా చేస్తున్నాం. నీకు ఒకసారి చెప్తాను, దాని మీద వాసన తిరుగుతూ ఉంటాడు. ఆడి భక్తిలో ఉండడు. ఆడ అబ్బాది గాలికి అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నట్టు ఉంటుంది ఆడి పది. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. జాగ్రత్త. ఈ పౌలు గారు ఈ 4 అధ్యాయాలు కలిగిన ఈ ఫిలిప్పీ పత్రికలో 7 విధమైన 7 కారణాలు చూపిస్తున్నాడు ఆనందించడానికి. ఎన్ని కారణాలు చూపిస్తున్నాడు? He is showing 7 reasons for joy. ఈరోజు ఒకటే నేను మీతో పంచుకుంటున్నాను. చదవండి, 4వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, మీలో ఈ సత్క్రియని ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించు
దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అందరు చెప్పండి, రూఢిగా నమ్ముచున్నాను. రూఢిగా నమ్ముచున్నాను. మీ అందరికి ఒక సీక్రెట్ నేను చెప్తాను. దేవుని వాక్యమును వాగ్దానం, ప్లీజ్ లిసన్. ఆత్మ చెప్పు మాట చెవిగలిగిన వాడు వినును గాక. ఎవరైతే దేవుని వాక్యమును వాగ్దానాన్ని రూఢిగా నమ్ముతాడో, అంటే మన భాషలో చెప్పాలంటే గుడ్డిగా నమ్ముతాడో, నా ప్రభు మాట ఇది నాది, నేను ఎవరైనా జరుగుతుంది, నాకు తెలుసు, ఇవాళ కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఖచ్చితంగా ఆయన చేస్తాడు అని నమ్మేదే రూఢిగా నమ్ముట. నమ్మిన వాళ్ళు ఎవరు గట్టిగా చెప్పండి. అది ఎలాగో ఉన్నాయి, ఆయన చేస్తాడు, నాకు తెలుసు. ఆయన చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు. I believe it. I have that confidence. Hallelujah. హల్లెలూయా. వీరు చెవులకి అట్టి వారు మాత్రం ఆనందించడం. హల్లెలూయా. దగ్గర ఉండవు. అట్టి వారికి ఆనందం, జాయ్, బికాస్ ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అది. ఎలాగా, ఎప్పుడు చేస్తాడు, ఏ పద్ధతిలో చేస్తాడు? నో రీజన్స్, ఇట్స్ ఫెయిత్. నేను నమ్మాను అంతే, ఎందుకంటే నా ప్రభు మాట బైబిల్ చెప్పిందంటే ఖచ్చితంగా అది. ఎందుకంటే ఆయన లేఖనంలో మన కోసం మాట రాయించాడు. గట్టి ఎండిపోయినను, దాని పువ్వు వాడిపోయినను, దేవుని వాక్యం నిరంతరం నిలుచును. హల్లెలూయా. భూమి ఆకాశంలో గతించినను, నా మాటలు ఎన్నడూ గతించను. అది నేను నమ్మాను. చేస్తాను ఆయన నా గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడు. నాకు టైం తెలీదు, పద్ధతిలో నాకు తెలీదు, ఎలా చేస్తాడో నాకు తెలియదు, ఎవరి ద్వారా చేస్తాడో నాకు తెలియదు. ఒక రోజు చేస్తాడు నా యేసయ్య, నాకు మాట ఇచ్చాడు నా యేసయ్య. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. Out in the name of Jesus. Amen. Thank you, Lord. Holy Spirit. Hallelujah. Holy Spirit. Thank you. స్తోత్రం. Thank you. Thank you. Hallelujah. చాలా మందిలో తిరిగి ఆత్మ నీ విశ్వాస భక్తిని ఆపేస్తుంది. In the name of Jesus, I command that fear leave this body immediately. Amen. Holy Spirit. నీలో భయం ఎందుకో తెలుసా? నీలో ఆనందం ఎందుకు లేదు తెలుసా? నిత్యత్వం కలిగిన ఆనందం, ఏ పరిస్థితిలో ఉన్న ఆనందం. అంత తుఫాను వస్తే గలని సౌండ్ వేసు ఎలా పడుకోగలిగాడు అనుకున్నా? బయట నుంచి చూడు, బయట నుంచి వచ్చేది సంతోషం, లో నుంచి బయటకు వెళ్ళేది ఆనందం. హల్లెలూయా. ఫ్రిడ్జ్ కొనుక్కుంటే పిచ్చి వచ్చేసింది, పిచ్చి వచ్చేసిందా? ఆ ఫ్రిడ్జ్ సంగతి కాడి పిచ్చి వచ్చేస్తుంది. ఆ 2 రోజులు ఫుల్ హ్యాపీగా ఉంటాడు. మనం వెళ్ళి ముట్టినా కూడా వెంటనే సర్టిఫికెట్ ఎలా వ్యత్యాసం. ఏంటది? సంతోషం. 2 రోజుల తర్వాత పక్కింటోడు డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడు. ఇదంతా చూస్తే టెంపరీ, తాత్కాలిక. జాగ్రత్త సంగమా. లోకం ఇచ్చేదానికి ఆశించిన అని ప్రభు ఇచ్చేది నీలో నుంచి 10 మందికి అర్థం, నీలో జ్ఞానం 10 మందికి అర్థం. హల్లెలూయా. What a gracious thing it is. What an amazing thing it is. Crazy, it's so crazy. Hallelujah. హల్లెలూయా. ఎంతమంది కావాలి ఆనందం? ఆనందం. Hallelujah. హల్లెలూయా. It's so important. We need it. పౌలు గారు ఏమంటున్నారు ఇప్పుడు 4వ వచనంలో? నీలో ఈ సత్క్రియని ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. నువ్వు ఆనందించవలసిన మొదటి కారణం ఏంటో తెలుసా? ఈరోజు వాక్యంశది చెప్పండి. నాలో ఒక మంచి క్రియ ప్రభు ప్రారంభించాడు. నాలో ఒక మంచి క్రియ ప్రభు నాలో ఒక మంచి క్రియ ప్రారంభించాడు. ప్రభు నాలో ఒక మంచి క్రియ ప్రారంభించారు. ప్రభు నాలో నువ్వు నమ్మితేనే జరుగుతుంది. హల్లెలూయా. నన్ను అడగండి, ఎప్పుడు ప్రారంభించాడు?
ఎప్పుడు ప్రారంభించాడు? సరిగా అడగలేదు. ఎప్పుడు ప్రారంభించాడు? అందరూ అడగలేదు. ఎప్పుడు ప్రారంభించారు? నువ్వు యేసుని ప్రభువుగా నీ జీవితంలో అంగీకరించిన మనసు ఆ క్షణం నుంచే ఒక గొప్ప కార్యం నీ జీవితంలో ప్రారంభించాడు. దాన్ని ఎంతవరకు కొనసాగింపజేస్తాడు ఆ క్రియని? ప్రభు యొక్క దినం వరకు. దాని గురించి రెండు మాటలు నేను చెప్తాను. హల్లెలూయా, 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 థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నేను కావాలన్న స్లోగా వెళ్తున్నాను, మీకు ఇది సింక్ అవ్వాలి మీ హార్ట్స్ లో, మీ హృదయం లోనికి వెళ్ళాలి ఈ మాట. హల్లెలూయా, హల్లెలూయా. పౌలేమన్నాడు? ప్రభు అయితే మీలో ఒక సక్రియ ప్రారంభించాడు, అది కొనసాగుతుంది. ఎప్పుడో కంటే ప్రభు అయిన యేసు దినం వరకు. అది నేను నమ్మాను అన్నాడు. కాబట్టి పౌలు ఏముంది? దిస్ గ్రేట్ జాయ్ ఇన్ హిస్ హార్ట్. ఎవడైతే చూడండి, మనుషులు నమ్మేవనుకో అన్నేస్తాడు. మనం మనుషులు బాగా నమ్ముతాం, మనుషులకి క్రీములు బాగుంటాం. నువ్వు ఎంత బాగుంటుంది, ఎంత అంటారు. అబ్బా అభినందించు, గాలి మాటలు చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఇట్ ఇస్. ఏమున్నారు మనలోను? ఆయన చేస్తానన్నాడంటే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతున్నాయి? మీరు ఒక క్రియ ప్రారంభించాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసు దినం వరకు, ప్రభు యేసు క్రీస్తు దినం వరకు. అంటే ఆ దినం కోసం నేను సిద్ధపరుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ జీవితాన్ని మార్పులోకి తీసుకొస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, రక్షించబడడం ఒక విధానం అయితే నీ రక్షణని కాపాడే విధానం ఇంకో విధానం. నువ్వు రక్షించబడ్డావు, కానీ అది నిలబడాలి. వింటున్నారా? అది నిలబడాలి. It has to sustain itself. The salvation, the saved nature should be sustained. Hallelujah. హల్లెలూయా. అది నిలబడాలి. ఆ నిలుపుకునే విధానం ఏంటో రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. Hallelujah. హల్లెలూయా. So don't miss. Understand చేసుకోండి వాక్యం. Thank you Lord Jesus. హల్లెలూయా. కొంతమంది రెండు రకాల బోధలు ఉంటాయి. ఒక బోధ ఏంటంటే పరలోకానికి వెళ్ళాలంటే నువ్వే నీ భక్తి కాపాడుకోవాలని ఒక భక్తుడు. ఇంకో రకమైన ప్రసంగాలు ఉంటాయి. నువ్వేం చేయగలవు, ఆయన అన్నీ చూసుకుంటాడు, నువ్వు కామం ఉంటే సరిపోతుంది. అంటే నీ పని నువ్వు చూసుకో, ఆయన పని ఆయన చూసుకుంటాడు. రెండూ తప్పే. మళ్ళీ చెప్పనా? ఆయన నీకు ఇచ్చిన రక్షణ నిలుపుకోవాలి. ఎవరు నిలపాలి? నువ్వు నిలుపుకోవాలా, లేదు ఆయన నిలపాలా అనేది పెద్ద సందేహం. దిస్ ద బిగ్ డాక్ట్రిన్. రెండు రకాలైన బోధలు ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయ కాలంలో ఆ రెండింటిని క్లారిఫై చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థం చెప్పి నేను ముగిస్తాను. వినండి, నీకు ఇచ్చిన రక్షణని అంటే సక్రియ ఏదైతే ప్రారంభించాడో దాన్ని కొనసాగింప చేయండి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒకటి కావాలి. ఏంటది? దాన్ని నిలబెట్టడానికి, ఆ రక్షణ నిలబెట్టడానికి ఒకటి కావాలి. అదేంటో తెలుసా? ప్రభు అన్నాడు, రాసుకోండి. యోహాను 14:16-18 వరకు, అలాగే మొదటి యోహాను పత్రిక 4:13 ఈ రెండు రిఫరెన్సెస్ రాసుకుని ఇంటికి వెళ్ళి మీకు నిజంగా ఆనందం కలిగి ఉండాలి. నీకుంటే నువ్వు కొత్త బట్టల్లోనూ, బంగారంలోనూ, బిల్డింగ్లోనూ, ఉద్యోగంలోనూ, నీ పిల్లల పెళ్ళిళ్ళలోనూ, వాళ్ళకి టాప్ క్లాస్లో పాస్ అవ్వడంలోనూ నువ్వు ఆనందం వెతుకుతున్నావు. అది సంతోషం, ఆనందం కాదు. ఆనందం ఎల్లప్పుడూ నీలోనే ఉంటుంది. హల్లెలూయా. రిఫరెన్స్ యోహాను సువార్త 14:16-18. రెండోది మొదటి యోహాను పత్రిక 4:13. ఈ రెండు రిఫరెన్స్ ఆధారం చేసుకుంటే ప్రభు ఈ భూమిని జాగ్రత్త. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎలాగ సత్క్రియ కొనసాగింప చేయబడుతుంది నీలో. నేను చాలా డీప్గా తీసుకెళ్తున్నాను సబ్జెక్ట్. వినండి, ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి నా తండ్రిని వేడుకుంటాను, మీకు ఒక ఆదరణకర్తని పంపడానికి. ఆయన పేరే పరిశుద్ధాత్మ.
హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏమై ఉంటాడు నీకు? సహాయకుడే ఉంటాడు. ఏమై ఉంటాడు? సహాయకుడే ఉంటాడు. ఆయన ఏమై ఉంటాడు? నీకు బోధించేవాడై ఉంటాడు. ఆయన నీకేమై ఉంటాడు? నిన్ను చక్కదిద్దేవాడై ఉంటాడు. ఆయన ఏమై ఉంటాడు? నిన్ను జ్ఞానం ఇచ్చి నడిపించేవాడై ఉంటాడు. ఆయన ఏమై ఉంటాడు? నీకు ప్రత్యక్షతలు ఇస్తూ ఉంటాడు. ఈజ్ యువర్ గైడ్, ఈజ్ యువర్ టీచర్, హీ కౌన్సిల్స్ యూ, హీ లీడ్స్ యూ, హీ ఎంకరేజెస్ యూ, హీ ఇనిషియేట్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిన్ను పురుగొలుపుతూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు? నిన్ను పురుగొలుపుతూ ఉంటాడు. ఈ ఉదయం కాలం లేకపోతే ఓపిక ప్రార్థన చేయడు. నాకు ప్రార్థించు, నాకు మాత్రం ప్రార్థించు, వాక్యం చదువు, ధ్యానించు. అదో ఆ సహోదరికి నా మాటలు చెప్పు, ఈ సాక్ష్యం చెప్పు. మీరు పేరు వస్తారు సహాయం లేకుండా చేయించాలి. నువ్వేం చేయకూడదు. ఆ పరిశుద్ధ మీరు ఇవి నీ ఆలాపన కాదు. రక్షణ పొంది విను. నువ్వు రక్షణ పొందిన యేసు ప్రభు అన్నందుకు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన నీతిని బట్టి ఆ పరిశుద్ధాత్మ నీలో తీసుకొచ్చి బుద్ధించాడు. ఇవి ఆలాపన కాదు, ఆయన నీలో నడిపిస్తున్న ఇనిషియేషన్. నువ్వు స్పందించాలి. ఏం చేయాలి? యు హావ్ టు రెస్పాండ్ టు దట్. ఇంకా అర్థమే చెప్తాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? రక్షణ పొందిన వాళ్ళు చేయగలుగుతాడు. రక్షణ పొందారా? గుడ్. చేతులు చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. స్పిరిట్, క్రైస్ట్ ఇస్ దేర్ ఇన్ యు. ఇప్పుడు నీ ఇంట్లో, ఈ శరీరాన్ని ఇంట్లో క్రీస్తు ఉన్నాడు. మనందరికి ఒక పెద్ద $1 బిలియన్ ప్రశ్న, ఆనందం ఉన్నాడు ఆయన నీలో? యంగ్స్టర్స్, ఈజ్ ద హోలీ స్పిరిట్ హ్యాపీ ఇన్ యూ? ఈజ్ హీ హ్యాపీ ఇన్ యూ? ఈజ్ హీ జాయస్? ఆయన ఆనందం ఉన్నాడు నీలో? ఆయన ఎప్పుడు ఆనందం ఉంటాడు? ఆయన పురుగొలిపినప్పుడల్లా, ఎంకరేజ్ చేసినప్పుడల్లా, నేను ఇనిషియేట్ చేసినప్పుడల్లా, నువ్వు దాన్ని స్పందించినప్పుడు ఆయన జాయస్ ఉంటాడు. హల్లెలూయా. నీలో ఉన్న క్రీస్తు, ఎక్కడికి వస్తాను, నీలో ఉన్న క్రీస్తు నువ్వు ఆనందపరచకపోతే ఈ డబ్బా ఆనందం ఉండదు. ఈ డబ్బా ఆనందం ఉండకపోతే నీ చుట్టూ ఉన్న డబ్బాలు కూడా ఆనందం ఉండదు నిన్ను బట్టి. సింపుల్. మళ్ళీ చెప్పనా? మన అందరూ ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. నాలో క్రీస్తున్నాడు. నాలో క్రీస్తున్నాడు. అందుకే ఒకప్పుడు చాలా చెడుగా ఉండేవాడు, ఇప్పుడు కంట్రోల్ అయ్యాను. ఎందుకంటే ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఆనందం ఉన్నాడు నీలో. ఈరోజు వాక్యం వెలుగులో నీకు పరిశోధించుకో. నీ మనస్సాక్షిని అడిగి చెప్తారు. ఆయన ఆనందం ఉన్నాడు. హీస్ ది జాయస్, హీస్ ద హోలీ స్పిరిట్. క్రైస్ట్ హ్యాపీ, జాయస్ ఇన్ యు. ఆహా, ఆయన ఆనందం ఉంటే ఇంట్లో నీళ్ళ ఆనందం ఉంటుంది. వీళ్ళ ఆనందం అంటే నువ్వు ఉండే వీళ్ళ ఆనందం ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా ఆనందం. హల్లెలూయా. పౌలు గారు తన సొంత బుర్రతో వెళ్ళిపోయాడా, లేదంటే పరిశుద్ధాత్ముడే కంట్రోల్లో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు కంట్రోల్లో ఉన్నాడు. మరి పరిశుద్ధాత్ముడికి లోన ఎలా ఉన్నాడు పౌలు? ఓపెన్ జాయ్. అందుకే పౌలు ఇప్పుడు ఏముంది? ఆనందం. శ్రమలో ఉన్నా, మరణపు అంచులో చిక్కులో ఉన్నా ఆనందాన్ని తన మాత్రం ఉంచుకోలేదు, 10 మందికి పంచడానికి ఆయన సాధనగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు అంటున్నారు? ఎవరన్నా తెలియదు. సంబడి థింకింగ్ అబౌట్ నా అప్పులు తీరిపోతే నాకు ఎంత ఆనందం. లేదమ్మా, ఈ అప్పులు తీరిపోతే ఇంకో సమస్య వస్తుంది. అది సంతోషం. అది సంతోషం. ఓ ఎవరి దగ్గర మాట్లాడాడు ఇప్పుడే? సంబడి, గాడ్ స్పోక్ టు సంబడి హియర్. నాకు ఈ ఉద్యోగం వచ్చేస్తే, నాకు ఈ పని వచ్చేస్తే, అది వచ్చాక తన పనులు పెట్టాలని చూస్తాను. ఇది సంతోషం, ఆనందం. ఆనందం అనేది పరిస్థితి ఎలా ఉన్నా కూడా నీవు అనుభవిస్తూ 10 మందికి పంచబడి. హల్లెలూయా. మనలో ఎవరున్నారు? అందుకే అయితే సహాయకుడు. చెప్పండి, క్రీస్తు. ఇప్పుడు రక్షణ నువ్వు కాపాడుకోవాలా, ఆయన కాపాడాలా?
తీయండి అందరు బయట తీయండి ముగించారు. అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 2 వచనాలు చదువుకున్నాం. అందరు బైబిల్స్ ప్లీజ్ టేక్ యువర్ బైబిల్స్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 కాగా అందరూ జాగ్రత్త శ్రద్ధ వినండి. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము. ఆ సంఘం ఎలా సంఘం చదువు ఉంది సార్. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక. నేను వెళ్తాను, మీరు ఎన్నో వాక్యం చెప్పేసి ప్రార్థన చేసి ముగించు. పౌలు ఏమంటున్నాడు? నేను మీ మధ్యలో ఉన్నప్పుడు మీరు ఎంత విధేయులై ఉన్నారు చూసారా. నేను ఒకలా ఉంటుంది సంఘం, అనుగ్రహం ఇంకోలా ఉంటుంది. అన్ని మోసంలో ఉన్నాయి ఇక్కడ అని అన్నాం చాలా. ఆ మాట వస్తే ఒక్క ఎగ్జామ్షన్ లేదు ఇక్కడ. మోసరులు రంగులే. దాన్ని హిందీలో చెమేలి అంటారు, ఇంగ్లీష్లో కెమేలియన్ అంటారు. హల్లెలూయా. అమౌంట్ ఇంకో రంగు, అనిల్ గారు ఇంకో రంగు, నేనుంటే ఏ రంగు ఉండదు. అంటే మనుషులు బట్టను మారేది చెయ్యి. ఈ కుక్కతో ఒక్కొక్క మారడానికి బుద్ధి మనకి. నువ్వు ఎవరి కోసం వస్తున్నాడు? నీ ఆత్మీయ జీవితం, నీ ప్రభుత్వం, నీ సంబంధం. నేను ప్రయత్నిస్తున్నాను అంటే నేను ప్రభుత్వం కట్టి ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. బట్ ఐ నోబడీ, నేను ఎవరిని కాదు ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ అంతే పీపుల్ ప్లీజర్స్, వీళ్ళంతా పీపుల్ ప్లీజర్స్. జస్ట్ ముఖస్తుతి ఇదంతా కూడా. అండ్ సీయింగ్ ఇన్ స్పిరిట్ టోటలీ. ఎందుకంటే నేర్చుకున్నారు, అక్కడి నుంచి ఇక్కడ నేర్చుకున్నారు, ప్రమోట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అయింది. నో బి ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఫినిష్. వాడు ఎవడైతే అలాగే మీకు చెప్పనా, దేవునికి భయపడేవాడు మనుషులను లెక్క చేయడాడు. థ్యాంక్ యూ. ఏమంటారు వచ్చేస్తుందని కూల్ కూల్ మ్యాన్, కూల్ జోసఫ్. హల్లెలూయా. ఆయన సచ్చిపోయిన ఆపన్నాయి పంపుకుంటే వెళ్ళిపోయి చాపాసన రోషం కలిగి ఉన్న క్రీస్తు కొరకు. అలాగే భక్తి ఉందని కాదు, కనీసం అట్లీస్ట్. హల్లెలూయా. చదువు 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 మళ్ళీ చదువు. కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక. అయ్యా అయ్యా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను ఏంటది? అలా చెప్పండి. నా సొంత రక్షణ అన్నాడు. మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఈ రక్షణ అంటే ఎవరు కొనసాగించుకోవాలి? నీకు ఇచ్చిన రక్షణనే కాపాడుకోవాలి అని చెప్తుంది 12వ వచనం. మరి 13వ వచనం ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై తన చిత్తం నెరవేర్చబడినట్లు మీరు కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే. నీకేమైనా అర్థమైందా? నాకు అర్థం లేదు. 5 నిమిషాలు చదివి పొరక చిక్కు ఆగిపోయింది. 12వ వచనం నుంచి జాగ్రత్త, మీ రక్షణ నువ్వు కాపాడుకో అంటున్నాడు. 13వ వచనంలో దేవుడే నీ రక్షణ కాపాడుతాడు అంటున్నాడు. ఏది కరెక్ట్? రెండు కరెక్ట్. హల్లెలూయా. అయితే జాగ్రత్త విన్నాను, వింటారా? రెండు జరగాలి. నీ రక్షణ నువ్వు కాపాడుకొని ఆ కాపాడుకునే ప్రక్రియలో రక్షకుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు రక్షకుడు? అందుకే క్రీస్తు నీలోకి వచ్చాడు. నీకు ఇచ్చిన రక్షణ కాపాడుకోవడం, క్రీస్తు స్వారికుడు నిన్ను మార్చడం, నీలో ఉన్న కోపం సమాధానంగా మార్చడం, నీలో ఉన్న భయం ఆనందంగా మార్చడానికి, ఆ దుఃఖాన్ని మార్చడానికి. హల్లెలూయా. నీకు అర్థం లేదు, నాకు లేదు. Okay, process God has.
నువ్వు చదివి చదువులో ఏం లేదన్నారు. అయ్యో నువ్వు చదివి చదువులో ఏం లేదు, నువ్వు సంపాదించే బంగారు వెండి అసలు ఏం లేదు బాబోయ్. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నేను పురుగులతో ఉంటాడు. నువ్వు పడిపోయినప్పుడు లేపడానికి ప్రయత్నిస్తుంటాడు. నువ్వు లేకనంటే పడుకున్నవాడు లేపచ్చు, కానీ పడుకున్నట్టు నటించాడు. నాణ్యం లేపుతున్నా వాక్యం చేత నేను లేపుతుంటే నువ్వు పడుకున్నట్టు నటిస్తుంటే ఆయన లేపుతాడు. ఆయన నేను పురుగొల్పినప్పుడు నువ్వు ఆయనతో ఏం చేయాలి? సహకరించాలి. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించాలి. ఈ పాపలో చెప్పండి, పరిశుద్ధాత్మ లోబడు. నీలో నడిపిస్తున్న పరిశుద్ధాత్మ లోబడు. నీలో నడిపిస్తున్న పరిశుద్ధాత్మ లోబడు. ఇప్పుడు ప్రస్తుతం పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడు తెలుసా? మనలో వినండి, మనలో ఎలా ఉన్నాడంటే చండిపిల్లడు ఆ ఐస్ క్రీమ్ డబ్బా బండి కనబడింది. నన్ను ఐస్ క్రీమ్ తినకూడదు, జలుబు చేస్తా, దగ్గు వచ్చేస్తా, వద్దు అరే నాకు కావాలి నానా. ఏం చేస్తాడు రాష్ట్ర చెప్పండి, ఏం చేస్తాడు? నోరు మూసేస్తాడు. పరిశుద్ధాత్మ మీద ఎలా చేస్తాడు? ఏం చేస్తున్నారు? That is how you are behaving. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకున్నారు అనుకోండి, ఏదో మనస్పర్ధ వచ్చి గొడవపడ్డారు అనుకోండి, లోన పరిశుద్ధాత్మ ఫీతి ఆ కుమార్తె కూల్ ఆమెలో పరిశుద్ధాత్మ ఆగు, వద్దు, ప్రేమ కలిగి క్షమించండి, తగ్గిపోండి అని అంటా ఉంటాడు. సంగతి చెప్తారా? ఆగు. ఇప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆనందిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? నువ్వు ఎలా ఆనందం ఉంటావు? ఎలా ఉంటావు? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ఆయన నీలో ఉన్నాడని నిన్ను ప్రేరేపిస్తున్నాడు. స్పృహలో ఉన్నప్పుడు కాన్షియస్